ప్రతాపరుద్రుడు ఓడిపోతాను ఆయనకి సూచన వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి పెద్ద సైన్యం తీసుకొని వచ్చి ఆయనను ఓడించే ప్రక్రియ మొదలైనప్పుడు నేను ఎలాగో ఓడిపోతానని తెలిస్తే ఆయన చేసింది మొట్టమొదటి పని ఏంటంటే మన భారతీయ సంస్కృతిని కాపాడాలని చెప్పి ఆయన రాజ్యంలో ఉన్న పండితులు, వైదిక పండితులందరినీ తీసుకొని వెళ్ళి గోదావరి లంకలో సురక్షితంగా దాచిపెట్టారు ఆయన. ఈరోజు ప్రపంచంలో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్వచ్ఛమైన స్వరం ప్రపంచంలో వైదిక స్వరం ఎక్కడా లేదు. వాళ్ళు ఎవరో కాదు, మన వాళ్ళు, తెలంగాణ నుంచి వెళ్ళి వాళ్ళ వలస వెళ్ళిన వాళ్ళు. ప్రతాపరుద్రుడు అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని కాపాడారు కాబట్టి ఈరోజు వేదాలు మనకు బతికినాయి. అది మన గొప్ప చరిత్ర. ప్రతాపరుద్రుడు ఓడిపోయిన తర్వాత కూడా విద్యారణ్య తీర్థులు ఇక్కడి నుంచి, ఈ గడ్డ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆయన శృంగేరికి పీఠాధిపతి అయి ఒక భవ్యమైన రాజ్యం, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినారు. ఆ విజయనగర సామ్రాజ్యానికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అది మన ఘన చరిత్ర. మనం ఓడిపోయినా కానీ కూడా హైందవ ధర్మాన్ని కాపాడుకునేటువంటి రాజ్యాలు మనం స్థాపించుకోగలిగినాం.